సార్, బీఆర్ఎస్ యువదళపతి కేటీఆర్ అరెస్ట్ ఆర్భాటమేనంటారా? ఏమన్నా కథ ముందుకెళ్ళేది ఏమైనా ఉందంటారా? ఆర్భాటం అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విదేశాల్లో ఉన్నప్పుడు మనం హైదరాబాద్కి వెళ్ళేసరికి బ్రహ్మాండమైన అరెస్ట్ ఒకటి జరుగుతుంది అని అన్నారు. అదే పదే పదే ఇది చేస్తూ ఉన్నారు అరెస్ట్ ఎవరు అనేది. అయితే ఇక్కడ ఒక కేసు, ఎస్టాబ్లిష్డ్ కేసు ఏంటంటే అందరూ చెప్పేది రాజకీయ వార్తల్లో విశ్లేషణల్లో అన్నిట్లను ముందుకొచ్చింది, ఫార్ములా ఈ కార్ రేసుల విషయంలో 55 కోట్ల రూపాయలు ధనం ఫారిన్కి వెళ్ళింది. ఆ ఫారిన్కి వెళ్ళాలి అని అంటే అన్ని రకాల అనుమతులు తీసుకుంటే కానీ అక్కడ పంపించకూడదు. అది ఈడీ రంగప్రవేశం, ఆటోమేటిక్గా అది న్యాచురల్ ప్రోటోకాల్. అది వెళ్ళింది అని అంటే ఈడీ ఎంటర్ అవుతుంది. ఎందుకు వెళ్ళింది, ఏంటి, అనుమతులు ఏవి, దీనికి ఎలా ఉన్నాయి. మౌఖికమైన అనుమతుల ద్వారా అది కూడా ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ జరుగుతున్న సమయంలో చేశారు అనేది ఆరోపణ, ప్రధానమైన ఆరోపణ. అందులో పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా అప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు అధికారంలో లేరు, ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు. అయితే ఆయన ఆ రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు బాగా యాక్టివ్గా తండ్రి ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటా ఉన్నారు. ఆయన రాజకీయ కార్యకలాపాలు డే టు డే భారత రాజకీయ కార్యకలాపాలు కేసీఆర్ గారు చూడటం లేదు కాబట్టి అన్నీ తానై కేటీఆర్ గారు పార్టీని నడిపిస్తూ ఉన్నారు. అంటే ఆయన విజయం ఏం సాధించారు అని అంటే ఒక మైలేజ్, ఏదైనా ఎలక్షన్ జరిగితే బై ఎలక్షన్, ఆ ఎలక్షన్లో గెలుపొందగలిగితే బారాస కేటీఆర్ గారి నాయకత్వంలో బారాస పునరుత్తేజం వస్తూ ఉంది అని అర్థం. ఇప్పుడు ఈ బారాసాని పైకి లేవకుండా ఆపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భావిస్తుందంటే డైరెక్ట్గా భాజపాతోటి ముఖాముఖి ఢీ అంటే, డైరెక్ట్గా భాజపాతో డి అని పోటీ పడితే మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు, క్రిస్టియన్ ముస్లిం ఓట్లన్నీ కూడా గంపగొత్తగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. దళితుల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి మామూలుగానే ఉన్నారు. అయితే బారాస రంగంలో లేకపోతే మరిన్ని ఓట్లను ఎక్కువ మనం సంపాదించుకోవచ్చు కదా, అందుకని బారాస నాయకత్వాన్ని బలహీనపరచాలి అని చెప్పి ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టారు. అది కొంతవరకు విజయవంతమైంది. ఒక 10 మంది వరకు శాసనసభ్యులు ఆకర్షితులయ్యారు. బారాస కూడా తీవ్రంగా కోర్టు ద్వారా ఫైట్ చేయటం వలన కొంత ఆగింది. అంటే 27 మంది వస్తే డైరెక్ట్గా విలీనం కాబట్టి అది జరిగే పరిస్థితి కనిపించుకుంది. ఈ పరిస్థితుల్లో మరి బారాస అగ్రనాయకత్వాన్ని అరెస్ట్ దేనిలో అరెస్ట్ చేయాలి, ఏ కేసుల్లో అరెస్ట్ చేయాలి అనేది ఒక విస్తృతమైన పరిశీలనలు అయ్యి చేసుకున్న తర్వాత ఈ కేసులో చాలా ఇదిగా ఉంది. దానికి ఏసీబీ విచారణలో ఉంది. ఆ ఏసీబీ ప్రభుత్వ, అంటే గతంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి, ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ ఆఫీసర్స్ వీళ్ళు అందరూ అనుమతి తీసుకోవాలి కాబట్టి గవర్నర్ గారిని అడిగారు. ఆ గవర్నర్ గారిని అడిగితే ఆయన ఇంకా తీసుకోలేదు. సబ్సిక్వెంట్గా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గ సహచరులు ఇద్దరు కూడా వెళ్ళి గవర్నర్ గారిని కూడా కలవటం జరిగింది. ఈ విషయం మీద అడిగారు లేదు తెలియదు, బయటకు చెప్పలేదు, కానీ సహజంగా ఆ విషయం గురించి మెన్షన్ చేయడం కోసమే అయి ఉంటుంది. అందులో మొత్తానికి కలిశారు. కానీ గవర్నర్ గారి దగ్గర నుంచి వీళ్ళకి అయితే అయిన ఉత్తర క్షణమే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు. ఈ అరెస్ట్ వలన కాంగ్రెస్ పార్టీకి లాభం ఏంటి అని అంటే, మరి కేసీఆర్ గారు బయటికి రావాల్సి వస్తుంది. అంటే సహజంగా కొడుకు అరెస్ట్ అయ్యి ఉన్నప్పుడు పార్టీని బ్రతికించుకోవాలి అని అంటే కేసీఆర్ గారిని రంగంలోకి రావాలి. అప్పుడు కేసీఆర్ గారిని కూడా మరి ఆయన మీద ఆల్రెడీ కొన్ని కేసులు సిద్ధం చేసుకుని ఉన్నారు, మరి ఆ కేసుల్లో అరెస్ట్ చేస్తారా అనేది ఇంకా తెలియదు. ఇక్కడ ఆ వెసులుబాటు గవర్నర్ దగ్గర ఉన్నది ఎంతకాలమైనా గవర్నర్ పెట్టుకోవచ్చు. ఆయన పరిశీలిస్తున్నాం.
ఆయన న్యాయకోలతో మాట్లాడుతున్నానని కొన్ని జరపచ్చు. దానివల్ల కాంగ్రెస్కి తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు డైలాగులు అవి కొట్టున్నారు కాబట్టి. రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మంత్రివర్గ సాధనలో ఇదిగో వెళ్ళిపోతున్నాడా అదిగో వెళ్ళిపోతున్నాడా అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ నియంత్రణ జరిగితే బారాస గణనీయమైన లాభం పొందుతుంది. భాజపా పేరు ప్రతిష్టలు దెబ్బతింది. అంటే ఈక్వేషన్స్ కాంగ్రెస్తో పాటు భాజపా కూడా లూజ్ అవుతుంది. కానీ బారాస ప్రతిష్ట మాత్రం బాగా పెరుగుతుంది. బారాసా ప్రతిష్టను పెంచాలి అని అంటే గవర్నర్ కొనసాగిస్తే ఆటోమేటిక్గా బారాసా ప్రతిష్ట పెరుగుతుంది. కేటీఆర్ని అరెస్ట్ చేయలేని పరిస్థితి అవును. అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కోర్టు ద్వారా ఒక డైరెక్షన్ తెచ్చుకుంటుందా? కోర్టు మెట్లెక్కింది అని అంటే కాంగ్రెస్ పార్టీ అది సంపూర్ణంగా కేసుని నీళ్ళు వదులుకున్నాడు. ఎందుకంటే అది ఎంతకాలమైనా పట్టచ్చు, పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ ఎందుకు వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గత ప్రభుత్వ కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు చివరి 6 నెలల్లో చేశారు. ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి, ఎవరు నమ్మరు. ఇదేదో ఎలక్షన్ కోసం ఏమి చేయలేక ఆల్రెడీ 2 ఎన్నికలు ప్రధానమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయాడు. 3 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓటించి ఘన విజయం తెలుగుదేశం సాధించింది. కాబట్టి ఆటోమేటిక్గా ఒక ట్రెండ్ అనే బాగుంది, తెలుగుదేశం అన్ని ఉత్తరాంధ్రాలో వచ్చింది, రాయలసీమలో 2 కొట్టారు, అసలు కోస్తాంధ్ర మామూలుగానే మెరుగుపడిందని వార్తలు వస్తూ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉన్నాడని అనుకుంటున్న సమయంలో మరి అరెస్టు రావటం అనేది అశనిపాతంగా తగిలింది. అంటే సింపతి ఫ్యాక్టర్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి రావటం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఆ సింపతి వచ్చి ఓట్లు గుద్ది. ఇప్పుడు మరి అరెస్టు ముందే జరిగిందనుకోండి, 4 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం కాబట్టి ఆ ప్రభావం పార్టీ మీద పడుతుంది. బారాసా పార్టీ ముందే చేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా మీద అంత రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కుపాదం నడుపుతుంతో ఆ ప్రభావం పడుతుంది. దాని ప్రభావం సోషల్ మీడియా గ్రౌండ్ నెట్వర్క్ మీద పడుతుంది. 4.5 సంవత్సరాల పాటు వాళ్ళు ఇలాంటి పోరాటాలు చేయలేరు. తెలుగుదేశం పార్టీ ఓన్లీ చివరి సంవత్సరం పాటు కష్టపడ్డారు, కానీ మహానాడు వరకు అసలు లేదు కదండి తెలుగుదేశం పార్టీ. ఎన్నో బంధువులకు పిలిపిస్తే ఫ్లాపులు అయినాయి, పార్టీ కార్యకర్తలకి ప్రదర్శనలు చేయమంటే ఎవరు రోడ్డు మీదకి రాలేదు. చివరి సంవత్సరంలో సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ మరి మీద చేసే అరాచకాల మీద తెలుగుదేశం పార్టీ ధీరోదాత్తంగా ఎదురీది. ఆఖరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా వెళ్ళింది. అదన్నీ కూడా వాళ్ళకి సింపతి అయింది. ముందే జరిగినాయి అనుకోండి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అంటారు. ఎందుకంటే అంతకి 6 నెలల క్రితం ఆ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆ ప్రభుత్వం చేసే చర్యలను సమర్థిస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ గారి మీద ఇప్పటికిప్పుడు వాళ్ళకి పర్మిషన్ వచ్చి చర్యలు తీసుకుంటే తప్పకుండా బారాసాకి కొంత వీక్నెస్ బయటపడుతుంది. దాని స్ట్రెంగ్త్ కేటీఆర్ ప్రధానమైన నాయకుడు, అంటే దాదాపు బారాసాలో నెంబర్ 2 కేసీఆర్ గారి తర్వాత ఆయనే. కేసీఆర్ గారి ఆరోగ్యరీత్యా వయసు రీత్యా అంతగా తిరగలేని పరిస్థితుల్లో నెంబర్ 2 యాక్టివ్గా ఉన్న కేటీఆర్ గారిని అరెస్ట్ చేయటం అని అంటే బారాసాగా అశనిపాతమే. భాజపా దీన్ని నియంత్రించితే భాజపాకు నష్టం జరుగుతుంది, కానీ బారాసాకు మాత్రం చాలా లాభం జరుగుతుంది అనేది యథార్థం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.